Hello friends, I am Dr. Hanu Edluri. Welcome to Real 360 TV. కాలేజెస్లో ఇంజనీరింగ్ చదువుకొని గత 2 సంవత్సరాలుగా ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ కోసం ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 2025 ఒక గుడ్ న్యూస్ కాబోతుంది. ఎక్కడెక్కడ హైదరాబాద్ మార్కెట్లో జాబ్స్ ఉన్నాయి, ఏ టెక్నాలజీస్లో ఉన్నాయి, మీరేం చేయాలి అనేది ఒక ఫ్రెషర్గా మీకు కొంత గైడెన్స్ ఇచ్చి ఇటువంటి అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నాను ఈ ఎపిసోడ్లో. మీకు అందరికీ కూడా మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు తెలియకపోయి ఉండొచ్చు. 2019లో ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ పైన వర్క్షాప్స్ చేశాను నేను కాలేజెస్లో, అలాగే ఆన్లైన్లో వేరియస్ యూనివర్సిటీస్ తోటి. ఏఐ అండ్ ఎంఎల్ ఫ్యూచర్ అనేది నేను అప్పుడు చెప్తే జనాలకి కొంత సరదాగా తీసుకున్నారు, బట్ దట్ ఈస్ ద సీరియస్ అనేది ఈరోజు అర్థమైంది. నాకున్న ఎక్స్పీరియన్స్ ఒక గత 20 ఏళ్ళుగా టెక్నాలజీ కావచ్చు, టీచింగ్ కావచ్చు, మేము వర్క్ చేసే బిజినెస్ వర్టికల్స్ కావచ్చు, యాజ్ అ గ్రూప్గా వీఆర్ ఇంటూ హెల్త్ కేర్, వీఆర్ ఇంటూ ఎడ్యుకేషన్, వీఆర్ ఇంటూ టెక్నాలజీ కంపెనీ, వీఆర్ ఇంటూ ఫైనాన్షియల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్, హాస్పిటల్. దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్టికల్స్ తోటి వర్క్ చేయడం వలన నాకున్న అనుభవాన్ని మీకు అందరికీ కూడా పనికొచ్చే విధంగా విత్ డేటా డ్రివెన్గా ప్రజెంట్ చేద్దామనేది ఈ ప్రయత్నం. సో ఫ్రెషర్స్ కనుక మీరు అయినట్లయితే 2025 అట్లీస్ట్ 3 to 6 months మీ ఎఫర్ట్స్ తోటి మీరు ప్లాన్ చేసుకోండి. దెన్ నెక్స్ట్ బెస్ట్ జాబ్ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్. ఎంట్రీ జాబ్స్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఒక 80,000 పైగా ఫ్రెషర్స్ జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. జూనియర్ ఇంజనీర్స్, జూనియర్ ఫుల్ స్టాక్ డెవలపర్స్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్, బ్యాక్ ఎండ్ డెవలపర్స్, టెస్టింగ్ ఇంజనీర్స్, ఇవన్నీ కూడా 80,000 జాబ్స్ అవైలబుల్ ఉన్నాయి, రాబోతున్నాయి. అండ్ శాలరీ రేంజెస్ మీకు అందరికీ తెలుసు, 3.5 lakhs నుంచి 8 lakh rupees వరకు కూడా ఉండేటువంటి కంపెనీ సైజెస్ని బట్టి ఉంటుంది. మరి ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్లో మరి డేటా ఏంటి, డేటా ఆపర్చునిటీస్ ఏమున్నాయని చూస్తే దాదాపు 45,000 వరకు కూడా ఫ్రెషర్స్కి అవకాశాలు వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ 45,000లో జూనియర్ డేటా అనలిస్ట్లు అవ్వచ్చు, ఏఐ అండ్ ఎంఎల్ ట్రైనీస్ అవ్వచ్చు, జూనియర్ డేటా ఇంజనీర్స్, బిఐ బిజినెస్ ఇంటెలిజెన్స్ కావచ్చు. ఇవి కూడా 3 to 7 lakhs, 8 lakh వరకు కూడా పర్ ఇయర్ మీకు శాలరీ ప్యాకేజ్ తెచ్చేటువంటి రోల్స్. మరి క్లౌడ్ అండ్ డెవాప్స్, అది మైక్రోసాఫ్ట్ కావచ్చు, గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. మీరు ఈ క్లౌడ్ సర్వీసెస్తో పాటుగా సిఐసి అండ్ డెవాప్స్ కేపబిలిటీస్ కనుక మీరు నేర్చుకుంటే దాదాపు 25,000కు పైగా ఫ్రెషర్స్ జాబ్స్ ఉండేటువంటి స్కోప్ ఉంది. క్లౌడ్ అసోసియేట్ అంటాము, జూనియర్ డెవాప్స్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్గా నెట్వర్కింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ కోసం, సర్వర్స్ మేనేజ్మెంట్ కోసం కూడా తీసుకుంటాం. ఇవి కూడా 3 to 7 lakhs, 3.5 lakhs నుంచి 7 lakhs శాలరీస్తో. మరి నాన్ టెక్నాలజీ సెక్టార్స్ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి? హెల్త్ కేర్ అండ్ ఫార్మాలో ఫ్రెషర్స్కి ఒక 30,000కు పైగా జాబ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది 2025లో. అండ్ హెల్త్ కేర్ కోఆర్డినేటర్స్ అవ్వచ్చు, మెడికల్ ట్రాన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్, వీళ్ళందరూ కూడా ఒక 2 lakhs నుంచి 3.5 to 6 lakhs వరకు కూడా శాలరీస్ పే చేసే అవకాశం ఉంది. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ స్పేస్లో ఒక 25,000కు పైగా హైదరాబాద్ మార్కెట్లో జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఫైనాన్షియల్ అనలిస్టులు, బ్యాంకింగ్ అసోసియేట్స్, ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్స్, వీళ్ళందరూ సేల్స్ కావచ్చు అండ్ ప్రాసెస్ అసోసియేట్స్ కావచ్చు, ఆపరేషన్స్ ఏవైనా కూడా. సో వీళ్ళకి కూడా ఒక మంచి శాలరీ ప్యాకేజెస్ 3.5 lakhs నుంచి దాదాపు 7 lakhs వరకు కూడా. సో సపోర్ట్ ఫంక్షన్స్, హెచ్ఆర్ అసోసియేట్స్, వీటికి వచ్చేసి 35,000కు పైగా సపోర్ట్ జాబ్స్ రాబోతున్నాయి. హెచ్ఆర్ అసోసియేట్స్, బిజినెస్ అనలిస్టులు, మార్కెటింగ్ అసోసియేట్స్, ఆపరేషన్స్ అసోసియేట్స్ కనుక మనం డెసిగ్నేషన్స్ అనుకున్నట్లయితే 3 lakhs నుంచి దాదాపు 6 lakhs వరకు కూడా శాలరీ రేంజెస్ ఉంటాయండి వీళ్ళందరికీ కూడా. మరి క్వాలిఫికేషన్ వైజ్గా చూద్దాం ఒకసారి ఈ ఓపెనింగ్స్ అన్నీ ఎలా ఉండబోతున్నాయి. మరి బీటెక్ కానీ బీఈ కానీ చదివితే వీళ్ళందరికీ 1 లక్షకు పైగా జాబ్స్ అవైలబుల్ ఉండబోతున్నాయి విత్ యావరేజ్ శాలరీ 4 lakhs నుంచి 7 lakh rupees వరకు. బీసీఏ, ఎంసీఏ చేసినట్లయితే 50,000 నుంచి 50,000 ప్లస్ జాబ్స్ అవైలబుల్, 3.5 lakhs నుంచి 6 lakhs. బీఎస్సీ, ఎంఎస్సీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ కానీ చేస్తే వీళ్ళందరికీ 40,000కు పైగా జాబ్స్ అవైలబుల్ ఉండబోతున్నాయి, 3.2 నుంచి 5.5 lakhs వరకు కూడా. కామర్స్ గ్రాడ్యుయేట్స్ కూడా 30,000 ప్లస్ 2 lakhs నుంచి 4.5 lakhs వరకు కూడా పే ప్యాకేజెస్ ఆఫర్ చేయబోతారు.
అలాగే అదర్ గ్రాడ్యుయేషన్కి ఒక 20,000కి పైగా జాబ్స్ అవైలబుల్ ఉంటాయి. వాటిల్లో 1.82 lakhs నుంచి 3 lakhs 4 lakhs వరకు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. కీ ఇండికేటర్స్లో ఫ్రెషర్స్కి క్వాలిఫికేషన్ వైజ్గా ఉండేటువంటి ఆపర్చునిటీస్. మరి ఇక్కడ స్కిల్ సెట్ చూద్దాం ఒకసారి. బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయినటువంటి వాటిల్లో పైథాన్, జావా స్క్రిప్ట్, ఎస్క్యూఎల్, రియాక్ట్ ఆర్ యాంగులర్. సో జావా స్క్రిప్ట్స్లో ఇవి మేజర్ స్కిల్ సెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎస్క్యూఎల్ కూడా. సాఫ్ట్ స్కిల్స్కి వచ్చేసేటప్పటికి కమ్యూనికేషను, ప్రాబ్లమ్ సాల్వింగ్, టీమ్ కొలాబరేషన్, అడాప్టబిలిటీ అండ్ లెర్నింగ్ ఎబిలిటీ, వీటితో పాటు కొన్ని మనం చెప్పుకోవచ్చు. సో సాఫ్ట్ స్కిల్స్ మాత్రం కంపల్సరీ అటెన్షన్ పే చేయండి. ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా జనరేటివ్ ఏఐకి ముందు, జనరేటివ్ ఏఐకి తర్వాత అనే డివిజన్ నేను చెప్తున్నాను. ఎడ్యుకేషన్ సిస్టమ్ మిమ్మల్ని అందరూ ఎలా ట్రైన్ చేస్తారంటే ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చెప్పండి అనే విధంగా ట్రైన్ చేస్తారు. కానీ వాళ్ళ జనరేటివ్ ఏఐ టైమ్స్లో మనం ఉన్నాము. ఇక్కడ ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఒక ల్యాప్టాప్ కావచ్చు, ఒక ఫోన్ కావచ్చు, దాని ద్వారా మీకు అవైలబుల్ అవుతుంది. మీరు ఏమడగాలి మీకు తెలియాలి. సో మీరు ఏమడగాలో మీకు తెలిస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చే డేటా అనేది ప్రపంచంలో ప్రతి డేటా వస్తుంది. సో సాఫ్ట్ స్కిల్స్లో ఇవి ఎందుకు ఇంపార్టెంట్ కమ్యూనికేషన్ అంటే, మీరు ఏమడగాలో మీకు తెలియాలి అంటే మీకు ఆ ఎక్స్ప్రెసివ్నెస్ అనేది, రైటింగ్ ఎబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ థాట్స్ పైన క్లారిటీ, మీరు కంప్లీట్గా కమ్యూనికేట్ చేయగలగాలి. సో దిస్ ఇస్ ఎ క్రూషియల్ స్టెప్ ఎట్ దిస్ పాయింట్ ఫర్ ద ఫ్యూచర్ ఆల్సో. సో మరి హైరింగ్ ఎలా జరుగుతున్నాయి? క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్స్పెక్టింగ్ 2025కి ఆల్రెడీ మీరు వింటే కనుక బిగ్గర్ ఇండియన్ కంపెనీస్ అన్నీ కూడా ఆల్రెడీ క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చాయి, ఆల్రెడీ జరుగుతున్నాయి. 200-300 కొన్ని యూనివర్సిటీస్ కూడా నాకున్న డేటా ప్రకారం. రీసెంట్గా విజ్ఞాన యూనివర్సిటీ నాకు కొంచెం క్లోజ్గా ర్యాపో ఉంది. 300+ రీసెంట్ టీసీఎస్ లాంటి కంపెనీస్ కూడా హైరింగ్ ఆఫర్ లెటర్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ ఒక 25% అయితే, జాబ్ పోర్టల్స్ ద్వారా 20%, రిఫరల్స్ ద్వారా 10% అనేది జరుగుతుంది. ఒక కంపెనీ టైప్స్ ఏంటి? ఎంఎన్సీస్ ఒక 40% అయితే, ఇండియన్ ఐటీ కంపెనీస్ 30%, స్టార్టప్స్ ఒక 20%, అదర్ సెక్టార్స్లో 10%. ఈ విధంగా హైరింగ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. సో మరి దీంట్లో మీరు కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తారు, మీరు ఎందుకు ఏం చేయాలి అనేది. ఓకే, రియల్ 360 టీవీ నేను రిప్రజెంట్ చేస్తున్నాను అంటే ఐఎమ్ ఆల్సో ఏ డెవలపర్, టెక్నాలజీ ఎంతూజియాస్టిక్ అండ్ డేటా సైన్స్ కానీ, కోడింగ్ కానీ అవన్నీ నాకు స్టిల్ ఐ డూ ఇట్. కాబట్టి మీకు కొన్ని ఇన్పుట్స్ ఇంకా ఇద్దామనే ప్రయత్నం. మోస్ట్ కంపెనీస్ మీకు 60% కంప్లీట్గా యావరేజ్గా మినిమం, లేకపోతే అకాడమిక్స్ అన్నింటిలో కూడా దేర్ ఆర్ ఛాన్సెస్ ఆర్ లెస్. బ్యాక్లాగ్స్ ఉంచుకోవాకండి. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, బేసిక్ టెక్నాలజీ నాలెడ్జ్. ఈ టెక్నికల్ నాలెడ్జ్లో మీరు డే ఇన్ డే అవుట్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి టెక్నాలజీ వాడుతున్నారు. సో డోంట్ రిమైన్ యాజ్ అ టెక్నాలజీ కన్జ్యూమర్. ఆల్సో స్టార్ట్ డూయింగ్ సమ్ స్మాల్ టాస్క్ విచ్ విల్ క్రియేట్. ఒక క్రియేటర్ కూడా అవ్వండి. మీరు చిన్న చిన్న యాక్టివిటీస్ తోటి కొన్ని HTML పేజెస్, కొన్ని అంటే మీకు మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం దగ్గర నుంచి కొన్ని డిజైన్ చేసుకొని టెక్నికల్గా మీరు ఒక ఎబిలిటీని ఒక షోకేస్ చేసుకోవడానికి మీరు కొన్ని ప్రాజెక్ట్స్ని మీరు ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీ ఉంది. ఎందుకంటే ఇంకా రెజ్యూమ్ చూసి మీకు జాబ్స్ ఇచ్చే పరిస్థితి కాదు, మీరు చేసిన వర్క్ని చూసి జాబ్స్ ఇచ్చే పరిస్థితి. కాబట్టి కంపల్సరీ మీరు ఇదైతే డెవలప్ చేసుకోండి. టెక్నికల్ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలంటే క్లౌడ్ అండ్ AIML అండ్ డేటా స్ట్రక్చర్స్ యాజ్ యూజువల్. అంటే గత 25 ఏళ్ళుగా నాకు తెలిసినప్పటి నుంచి కూడా డేటా స్ట్రక్చర్స్ అనేది ప్రతి క్యాంపస్ ఇంటర్వ్యూలో జరిగేటువంటిది. కాబట్టి డేటా స్ట్రక్చర్స్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. సో దీస్ ఆర్ ద క్రిటికల్ ఫ్యాక్టర్స్. అండ్ ప్రిపరేషన్ టిప్స్ ఏంటి? కోడింగ్ ప్రాక్టీస్ చేయండి అండ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోండి. ఏదైనా ఇంటర్వ్యూకి వస్తే, ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళి మీరు అడగండి నేను చెప్తానని కాకుండా, బాస్ నాకు ఇవి తెలుసు, నేను ఇవి చేశాను అని మీరు చేసిన వర్క్ని షోకేస్ చేసుకుంటే ఏ కంపెనీ అయినా కూడా మిమ్మల్ని రెడ్ కార్పెట్ పరిచి మిమ్మల్ని ఇన్వైట్ చేస్తుంది. హ్యాకథాన్స్, కొన్ని సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెలవెంట్ అనే సర్టిఫికేషన్స్ ఫినిష్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్, అందరూ అనుకుంటారు కమ్యూనికేషన్ అంటే ఇంగ్లీష్ అనుకుంటారు. నో, దట్స్ రాంగ్ ఇన్ మై పర్స్పెక్టివ్. కమ్యూనికేషన్ అంటే మీరు అవతల మనిషికి చెప్పిన దాంట్లో అవతల మనిషి ఏం చేయాలి అనే విషయాన్ని క్లియర్గా మీరు చెప్పగలిగితే ఏ భాషలోనైనా కూడా అది కమ్యూనికేషన్. భాషతో పని లేదు. భాష అనేది మన ఎక్స్ప్రెసివ్నెస్లో మనం చెప్పే దాంట్లో, మనం మాట్లాడిన మాటలో మనం చెప్పిన దాన్ని బట్టి అవతల మనిషి ఏం చేయాలి అని చెప్పడమే కమ్యూనికేషన్. అది కాకుండా మిగతాది మనం సోదంతా చెప్పే పరిస్థితిలో ఉంటే అది కమ్యూనికేషన్ కాదు, అది ఏ లాంగ్వేజ్లో అయినా కూడా. సో కమ్యూనికేషన్ మీన్స్ బీ క్లియర్ వాట్ ఈస్ దట్ యూ వాంట్ అదర్ పర్సన్ టు డూ ఇట్ వెన్ యూ సే సంథింగ్. అది అర్థం కాకపోతే అది కమ్యూనికేషన్ కాదు. ఏ లాంగ్వేజ్ మీకు ఎంత ఇంగ్లీష్ వచ్చినా కూడా.
So be clear on that. So with that, so these are the opportunities. Be prepared and be ready for 2025, and happy days are ahead, and wish you all the very best. Take a 3 to 6 months time, do it. Bye.